టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్. థ్యాంక్స్ బాబు. నీకు? నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. సార్ మనకి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. ఇందులో ఎవరయ్యా లోకేష్? నేనే సార్. పురుషోత్తమి మావయ్య? అవును సార్. ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? చనిపోయిన భవానీ వీడి చుట్టం సార్. సార్ అమ్మాయి వాళ్ళ నాన్న సరిగ్గా తినడం కూడా మానేశారు. వాడికి ఏమన్నా మెంట్లా? అమ్మాయి తెచ్చిపోయిన బాధ ఉంటుంది, అందుకని ఎవరు గుద్దారో కనిపెట్టారో అరెస్ట్ చేశారా అని 1,00,000 ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పెద్ద ఆయన కదా అని ఊరుకుంటున్నాను. కాకపోతేనా ఇంతగా నీకేమవుతాడు? మామయ్య వర్స్ అవుతారు సార్. సార్ ఆ కారు నడిపింది ఎవరైనా తెలిస్తే ఏం చేస్తా? శిక్ష పడేలా చేసి. పడితే మేమేం చేయాలి? గాజులు తోడు కూర్చోాలా? చంపింది ఎవరో తెలుసుకుంటే మనసు కుదుట పడుతుంది సార్. రోజుకి 10 యాక్సిడెంట్లు జరుగుతాయి, గుద్దేసి వెళ్ళిపోతుంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని గుద్దినోడిని కనిపెట్టలేం. ఆడ దొంగెదవా కారు దొంగిలించి ఫాస్ట్ గా వెళ్ళాడు. ఆ అమ్మాయి అడ్డొచ్చింది, గుద్దేసి పారిపోయాడు. భయంతో రోడ్డు మీద కారు వదిలి ఎస్కేప్ అయ్యాడు. కారు ఎక్కడ వదిలేదు సార్? సచిన్ థియేటర్ వెనకాల. కారు ఉన్నది ఎవరు సార్? హిమాయత్ నగర్ లో మెకానిక్ దగ్గరికి కారు సేల్స్ వచ్చింది. బయట బండి పార్క్ చేశాడు, ఈడు కొట్టేశాడు. దొంగిలించిన వస్తువు రికవర్ అయింది. కేసు క్లోజ్. బాగా చేసావు? నాకేం తెలియదనా. ఏ పాత సామాన్ గుట్లు వేసావు? అమ్మేదొట్టు నేను తెలియదనా. రే కాయలు తీసుకెళ్ళ వరకు పోతే ఫోన్ లేని పనిలో పెట్టుకుంటే నాకే టోకన్ వేస్తావా? ఇంకోసారి ఏ రోజు కనపడు చెప్తా. ఏంటి సార్? సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా చూద్దామని. సెకండ్ హ్యాండ్? అందరూ కొత్త కారు కొంటుంటే మీరేంటి సార్ సెకండ్ హ్యాండ్ అంటున్నారు? బడ్జెట్ లేదు బాస్. ఏం కాదు కావాలి? అకౌంట్ లాంటిది ఏమన్నా? అక్కడ అయ్యి ఉండవు. ఐకాన్ ఉంది, 98 మోడల్, సింగిల్ ఓనర్. రేట్ ఎంత? 3. మరీ ఎక్కువ చెప్తున్నావే. అయితే రేట్ నువ్వే చెప్పు. ఓ 2 లోపు ఉంటే. 2 లోపలనా? అదిగో మారుతి ఓమ్ని ఉంది, చూస్తారా? మీరు చెప్పిన బడ్జెట్ 2. సెకండ్ నామినీ 2 లక్షల. సార్ బండి పక్కా కండిషన్ సార్, తక్కువ కిలోమీటర్లు తిరిగింది. ఇదంతా వీడేదాన్ని, అది తేలిక కాదు. దాన్ని ఎందుకు గెలుపుతున్నావు? రేట్ ఎంత చెప్పన్నా? తేలిక కాదని చెప్పానా? మరెందుకు ఇక్కడ ఉంది? ఒంట్లో బాలేక తొంగోనుంది. బయలుదేరండి. మీ మొహాలు చూస్తే కారు గంటకు వచ్చినట్లేదు. బయలుదేరండి. హలో పడా. ఇప్పుడు ఏం జరిగిందని? ఏమైనా జరగాల ఏంటి? ఇంకేం చేస్తావా? ఇంకొకసారి ఇక్కడ చూశాను. తీసుకుంటాను బాయ్. కానేదా బాయ్? పచ్చ కారు కొందాం అనుకుంటున్నాం. మా బాండ్రు ఎవడు సార్? ఏ దాంతో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఉందా? ఎవరినైనా గుద్ది చంపేశారా? అదొక మ్యాటర్ ఉందిలే. ఏంటా మ్యాటర్? మా వాళ్ళు రిలేషన్ కారు తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి అందరి మీద కాకెక్కువైపోయింది. ఆయన రిలేటివ్ పేరేంటి? సంపత్. ఆయన ఇల్లెక్కడ? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నుంచి వెళ్ళాను. ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ ఆడుతుంటే ఏ థియేటర్? సత్యం థియేటర్. దాని వెనక హౌసింగ్ బోర్డులోనే ఉన్నాడు. అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా. అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా.
అమ్మాయిని చంపింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కత్తి తీయండి. చెప్పరా రాస్కల్? 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మాయిని గురించి చంపింది? అయ్యో నేనెవరిని చంపలేదు. నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కారు తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్. నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చ కలర్ కారేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని గుర్తురా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. నెక్స్ట్ ఏం చేయబోతున్నావురా? ఒక్క నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది. ఓబ్లేస్ ఎక్కడున్నారు? అక్కడున్నారు. అన్నా, ఇదేం కలర్? చెప్పన్నా. అన్న ప్లీజ్ అన్నా, ఇదే కలర్ చెప్పన్నా. ఏం జరుగుతుందా? ఇదే కలర్ చెప్పన్నా. ఇది కూడా పచ్చ కలరే కదా బాబు?
అమ్మాయిని చంపిన వాడిని కనిపెట్టేశాను సార్. ఎవడు వాడు? ఎవడు వాడు? నేనే సార్ ఆ పాపాత్ముడిని. నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. నేనే సార్ మీరు వెతిగా అత్తకుంటు చంపండి సార్, నన్ను చంపేయండి సార్. కాదు, నువ్వు చంపుకుంటావురా? నువ్వు బంగారవురా? నువ్వు బంగారం, నువ్వు ఆ పని చేస్తుంటావురా? లేదు సార్, నేనే సార్ మీ అమ్మాయిని చంపింది. ఆ రోజు పొద్దున